వెల్కమ్ బ్యాక్. రవీంద్రనాథ్ గారు, మనం ఇప్పటివరకు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు చూసాం. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఒక హార్డ్వేర్ షాపులు ఇంత కొన్ని బిజినెస్లో జీరో అకౌంట్ ఎక్కువ మెయింటైన్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా సగం వాల్యూ చూపించడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి ప్రభావం చూపిందంటారు? వాళ్ళు ఎలా చేసుకోవచ్చు? ఇది ముఖ్యంగా దాని మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావటం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ డబ్బంతా కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే అది పూర్తిగా నిరుపయోగం అయిపోతుంది. మనం రియల్ ఎస్టేట్లో మనం ప్రధానంగా చూసుకుంటే చాలా తక్కువ అఫీషియల్గా చూపిస్తూ ఉంటారు, ఎక్కువ బ్లాక్ నడుస్తూ ఉంటుంది. అలాగే చాలా పెద్ద పెద్ద వ్యాపారాల్లో కూడా జరుగుతుంటుంది. అంటే బ్లాక్ అమౌంట్ని బయటకు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ అక్కడ ఎలాంటి ప్రభావం ఆ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందంటారా? ఆ రంగం మీద ఏమైనా ఈ ప్రభావం ఉంటుందంటారు? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇది నష్టపోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత వాళ్ళేమి ప్రభావం వాళ్ళ వ్యాపారాలు ఏమో పడదు. ఎందుకంటే అదంతా అన్అకౌంటెడ్ మనీ కాబట్టి వాళ్ళ వ్యాపారాలు ఏమి కూలిపోవు. అయితే వాళ్ళకి ఆర్జించిన కూడబెట్టినటువంటి విపరీతమైన నల్ల డబ్బు ప్రభుత్వానికి ఒప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతే. ఓకే అండి. అయితే కేవలం 2000 నోటు అది తీసుకురావడంతో బ్లాక్ మనీకి మనకి పూర్తిగా కౌంటర్ పెట్టినట్టే అంటారు దీంతో? లేదండి, ఇది పూర్తిగా కాదు, ఇది ఒక చర్య మాత్రమే. పూర్తిగా నల్ల డబ్బుని నిరోధించడానికి ఇది 100% ఏం కుదరదు. ఒక చర్య, ఒక ముఖ్యమైన చర్యగా భావించవచ్చు. ఓకే అండి. అంటే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 2000 రూపాయల నోట్ తెచ్చుకున్నానంటారు. ఇంకా భవిష్యత్తులో ఈ 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఇప్పుడు ఏవైతే అకౌంట్ అవన్నీ మార్చే అవకాశం ఉందంటారు? ఇంకా భవిష్యత్తులో ఏం కనపట్టలేదండి. ఎందుకంటే 50-100 మార్చే ప్రసక్తే లేదు. ఇది ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బుని తీసుకొస్తే గానీ నల్ల డబ్బు అనేది పూర్తిగా రాదు. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లయితే ప్రజలు బాగా హర్షిస్తారు. నెల్లూరు నుంచి అల్లాబక్ష లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, మోడీ గారు 100% కరెక్ట్ చేశారండి. ఓకే, కానీ కొంతమందిని ఏర్పాటు చేసి బస్సుల దగ్గర అలాంటి ప్లేసుల్లో ఏర్పాటు చేస్తుంటే అమౌంట్ అనేది చాలా బాగుండేదండి. బ్లాక్ మనీ అనేది 99% ఇప్పుడు మొత్తం బయటకు వస్తుంది. కానీ 90 చెప్పడం కరెక్ట్ అది. ఎందుకంటే 1 డేలో ఇప్పుడు బ్లాక్ మనీ రావడం అనేది చాలా కష్టం. బ్లాక్ మనీ వేయలేరు బ్యాంక్ లో. 90 చెప్పడం చాలా 100% కరెక్ట్ అండి. అది ఇబ్బంది పడిన జనాభా ఏమి ఇది లేదు, కానీ కరెక్ట్ అది చేయడం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మరో కలర్ విజయ్ జంగారెడ్డి కూడా ఉంటున్నారు. విజయ్ చెప్పండి. హలో, మాట్లాడండి. నమస్తే సార్. అది రీసెంట్ గా మేము 1 వీక్ బ్యాక్ మా అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేసామండి. చెప్పండి. అది పర్ ఏకర్కి వచ్చి 20 lakhs అలాగ వచ్చిందండి. అంటే కానీ మనం రిజిస్ట్రేషన్ చేసేది మాత్రం మార్కెట్ వాల్యూ కాకుండా గవర్నమెంట్ వాల్యూ చేస్తాం కదా సార్. అవును, చెప్పండి. ఇప్పుడు బ్యాంకు డిపాజిట్ చేస్తే టాక్సేషన్ ఎలా పడుతుంది సార్? అది దానికి మిగతా దానికి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దానికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు అగ్రికల్చర్ కాబట్టి ట్యాక్స్ పరిధిలోకి వచ్చినట్లయితే దానికి ఆ అమౌంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ విజయ్. మీరు ఇంతకు ముందు అన్నట్టు బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి కానీ దానికి ఏదైతే స్విస్ బ్యాంకులు ఉన్నాయి, విదేశాల్లో బ్యాంకులు, దాన్ని తీసుకొస్తేనే కరెక్ట్గా సొల్యూషన్. అంటే దీనికి దానికి ఏమైనా రిలేషన్ ఉందంటారా? ఈ యాక్షన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తే అది కూడా మనకి ఫేవర్గా మారే? బహుశా దీన్ని మనం ఇది మొదటి చర్యగా భావించవచ్చు. ప్రభుత్వం అది కూడా తొందరలో తీసుకుంటుందని చెప్పి మనం ఆశించవచ్చు. ఓకే, ముందు దేశం లోపల ఉన్నటువంటి డబ్బు బ్లాక్ మనీని తీసిన తర్వాత విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బును కూడా పట్టుకుంటుంది అనేది మనం అందరం ఆశించాల్సిన అవసరం. ఓకే, శ్రీకాకుళం నుంచి మాట్లాడడానికి ఉన్నారు. శ్రీను మాట్లాడండి. శ్రీను చెప్పండి. మా పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా మాది పాతపట్నం. ఇక్కడ 500 నోట్స్ నెక్స్ట్ 1000 రూపీస్ నోట్స్ బ్యాన్ చేశారు కదా. సైడ్ పెట్రోల్ బంక్స్ అసలుకి 500 నోట్ అనేది 1000 రూపీస్ నోట్ అనేది తీసుకోవట్లేదు. పెట్రోల్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వ్యాపారస్తులు కూడా అంటే 500 రూపీస్ నోట్ చేంజ్ చేయాలంటే 400 రూపాయలు తీసుకుని 100 రూపాయల లాభం లెక్క తీసుకుంటున్నారు వాళ్ళు 500 చేంజ్ కి. దీనివల్ల చాలా అంతరాయం జరుగుతుంది. నెక్స్ట్ మోడీ గారు ఒక 500 రూపాయల నోటు నెక్స్ట్ 1000 రూపాయల నోటు బ్యాన్ చేయడం చాలా మంచిదే. దీనివల్ల బ్లాక్ మనీ అనేది చాలా వరకు పోతుంది. చాలా మంచి పని. చెప్పండి.
అది పాపం మామూలుగా ప్రజల ఇబ్బందులే. ఇవాళ ఏంటి, రేపు 2 రోజుల్లో పరిస్థితి, ఇమీడియట్ అవసరాలు, ఈ ఇబ్బందులు సహజమే. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే. ఓకే అండి. మరొక రసూల్ ఒంగోలు నుంచి ఉన్నారు. రసూల్ చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. ఓకే. అదే సార్, మోడీ మంచి నిర్ణయం తీసుకులేదు. చెప్పండి. ఇప్పుడు షేర్ మార్కెట్లలో షేర్స్ కొంటారు కదా సార్, బ్లాక్ మనీ యూజ్ చేసి. ఓకే సార్ మీరు మళ్ళీ చెప్పండి రసూల్, మీ క్వశ్చన్ ఏంటి మళ్ళీ చెప్పండి. అదే సార్, ఇప్పుడు షేర్ మార్కెట్ బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేసి షేర్స్ కొంటున్నారు కదా, పీరియడ్ ఆఫ్ టైం షేర్. అవును. ఇప్పుడు ఆ షేర్ మార్కెట్ ఇప్పుడు కొనడానికి ఆస్కారం ఉండదు కదా సార్, అది ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టరు. ఎందుకంటే షేర్స్లో పెట్టినంతా కూడా లెక్క అకౌంటెడ్ మనీ అది. కాబట్టి దానికి అదంతా ట్యాక్స్ కట్టే అమౌంట్. సో నల్ల డబ్బు షేర్స్లో అనేది అసలు ఉండదు. నల్ల డబ్బు వేరే చోట ఉంటుంది, బంగారంలో ఉంటుంది, ప్రాపర్టీస్లో ఉంటుంది, బ్యాంకు లాకర్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఉంటుంది. ఇప్పుడు అన్నట్టు ఈ గోల్డ్ రేట్ కూడా పెరగడం జరుగుతుంది ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ ఇదంతా. ఇప్పుడు ఈ దీని ప్రభావం దాని మీద ఏమైనా ఉంటుందంటారా? అంటే గోల్డ్ మీద కూడా పాన్ తప్పనిసరి అని దానికి ఒక లిమిటేషన్స్ అయ్యి పెట్టడం జరిగింది. పెట్టాలండి. గోల్డ్ పర్చేజెస్ మీద ఆల్రెడీ కొంత పెట్టారు. ఆ మధ్య గోల్డ్ అంతా కూడా వ్యాపారస్తులు సమ్మె చేశారు చాలా కాలం పాటు. అది అవసరం. పెద్ద మొత్తంలో ఇంతని లిమిట్ దాటిన తర్వాత గోల్డ్కి పాన్ నెంబర్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గోల్డ్ కొనే దాంట్లోనే డబ్బు ఎక్కడ కూడా అన్అకౌంటెడ్ అమౌంట్ అక్కడికే వెళ్తుంది. ఎక్కడ కూడా అది కూడా డిజిటల్ సిస్టమ్, చెక్ సిస్టమ్ అనేది అక్కడ పెడితే చాలా బాగుంటుంది. ఒక పరిధి దాటిన తర్వాత చిన్న 1000, 10,000, 50,000కి అవసరం లేదు. కానీ బంగారం పెద్ద ఎత్తున కొనే చోట దానికి చెక్ రూపేణా తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే అండి. ఈ రోజు మనం గ్రౌండ్ లెవెల్ చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఎలాంటి మార్పులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన గవర్నమెంట్ నుంచి, అంటే ఈ సామాన్య జనానికి ఇబ్బందులు లేకుండా? ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టిందండి. కాకపోతే ఇనీషియల్గా ఈ 2-3 రోజులు అసౌకర్యం ఉంటుంది. సామాన్యులకి ఏమి దీనివల్ల పెద్ద వాళ్ళ మీద ఏం ప్రభావం చూపించదు, అసౌకర్యం తప్ప. బాగా దీనివల్ల దెబ్బతినేది నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళే. ఒక వారం రోజులు అంతా సర్దుబాటు అవుద్ది, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ 500, 1000 రూపాయల నోట్లన్నీ కూడా వాళ్ళు తిరిగి ఇచ్చేసుకుంటారు. మామూలు డినామినేషన్ వస్తుంది. సామాన్య ప్రజలందరూ ఒక వారం రోజుల్లో అంత సర్దుబాటు అవుతుందని చెప్పి మనం భావిస్తాం. ఓకే, మనకి రేపు నుంచి బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక్కసారి వీళ్ళందరూ తాకిని భరించగలమంటారు? అది మీరు కూడా ఎన్టీవీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ వరకు సమయం ఉంది, మెల్లగా వెళ్ళొచ్చు. ఒకే రోజు మీద పడాల్సిన అవసరం లేదు. ఏటీఎంలో కూడా రోజు 2,000 రూపాయలు, 4,000 రూపాయల తర్వాత తీసుకోవచ్చు. ఆ తర్వాత అమౌంట్ కూడా పెంచుతారు. కాబట్టి ఒకేసారి బ్యాంకుల మీద పడొద్దనేది మనం ప్రజల విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 2 రోజుల తర్వాత ఈ డబ్బులు అసలు ఎవరు ఎక్స్చేంజ్ చేయరనే అపోహ ఉంది. అది మనం ప్రజలకు తొలగించాల్సిన అవసరం ఉంది. డబ్బుని డిసెంబర్ 30 వరకు హాయిగా మార్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా రిజర్వ్ బ్యాంకులో మార్చడానికి అవకాశం ఉంది. అంటే ఆ తర్వాత మార్చడానికి ఏంటంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? తర్వాత రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఒక స్టేట్మెంట్, ఒక ఎఫిడవిట్ దాఖలు చేసి ఈ డబ్బు ఎక్కడొచ్చిందని రిజర్వ్ బ్యాంక్ నుంచి మార్చుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఈ మంత్ లో చూసుకుని ఈ రోజు చూసుకున్న ప్రత్యేకించి కొన్ని పెళ్లిళ్ళు ఉండటం జరిగింది, శుభకార్యాలు ఉంటాయి, ఈ నెలలో ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన వెసులుబాటు ఏమైనా కల్పించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాళ్ళకి ఏటీఎంకి వెళ్ళి 2,000 తీసుకోవాలి, సరిపోదండి, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారా, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటారు. కరెక్ట్. దానికి ఏమైనా వెసులుబాటు ఇచ్చే అవకాశం? ఇప్పుడు వరకు అయితే ఏం లేవు. మరి అది ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రకమైనటువంటి దాంట్లో బహుశా వాళ్ళందరికీ కూడా 2-3 రోజుల తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు. ఇమీడియట్ గా రేపు పెళ్లి అనుకున్నటువంటి వాళ్ళకి, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బంది. ఒక 2-3 రోజుల తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో మళ్ళీ వేసుకోవచ్చు, వేరే డబ్బు తీసుకోవచ్చు. ఓకే అండి. రమేష్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ చెప్పండి. హలో, నమస్కారం సార్. హలో, చెప్పండి సార్. ఇది మా అమ్మగారి అకౌంట్ లో ఇన్సూరెన్స్ డబ్బులు మొన్న మేము సబ్మిట్ చేశాం సార్. ఇన్సూరెన్స్ డబ్బులు సరెండర్ చేశాము. ఆ డబ్బులు 2 lakh వచ్చాయి ఉన్నాయి సార్. అయితే ఈ బ్యాంక్ లో పడతాయని చెప్పారు సార్ 1 week లో. మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. ఇప్పుడు మేము ఆ 2 lakh ఒకసారి తీసుకోవచ్చా సార్? ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 2 లక్షలు ఒకేసారి డ్రా చేయడానికి లేదు. వారానికి 20,000 చొప్పున డ్రా చేయొచ్చు. ఆ నిబంధన కూడా మార్చి ఆ అమౌంట్ ని పెంచుతారని చెప్పి మనకి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెళ్లి వారం రోజుల లోపల ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది ఉంటుంది. తర్వాత 1 నెల తర్వాత ఉన్నట్లయితే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ రమేష్. మరో కలర్ వసంత సికింద్రాబాద్ నుంచి ఉన్నారు. వసంత చెప్పండి. కాదండి, మేము మా పాప పెళ్లి అని ప్లాట్ అమ్మినామండి. ప్లాట్ అండి అమౌంట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము. చెప్పండి.
ఆ పెళ్లి ఎల్లుండే ఉంది, మీరు డబ్బంతా ఏం చేయాలి మేము ఇప్పుడు? మాకు ఎట్లా రాత్రి తెలిసిన మాకు ఎట్లా టెన్షన్ ఉంది. అదే ఈ సమస్య ఇది చాలా సమస్యనండి. పెళ్ళి ఉంది కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడాల్సిన తప్పదు పాపం. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. కలాం భాష తిరుపతి నుంచి ఉన్నారు, మాట్లాడండి. సార్ నేను సౌదీ అరేబియాలో ఉంటాను సార్. ఓకే. నేను ఫ్లాట్ కొనాలని 16 లక్షలు తెచ్చి పెట్టుకున్నాను. అది ఎన్ఆర్ఐలో నుంచి కొంచెం ముందు నా భార్య మీద కొంచెం డబ్బులు ఉన్నాయి, అవన్నీ కొంచెం డ్రా చేసి పెట్టుకున్నాము. చెప్పండి. ఓకే. ఆ డబ్బులు నేను మళ్ళీ బ్యాంక్ లో చేస్తే మళ్ళీ నేను ఫ్లాట్ సార్ డబ్బుని బ్యాంకులో చెప్పండి. నేను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తాను సార్. నాది ఎన్ఆర్ఐ అకౌంట్. ఓకే. నా భార్య మీద కొంచెం డబ్బులు పంపించాను, అవి ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. నా భార్య కొంచెం డబ్బులు డ్రా చేసుకుని వచ్చింది. నేను మొత్తం డబ్బులు డ్రా చేసుకుని 16 లక్షలు అమౌంట్ చేసి పెట్టుకున్నాను. ఓకే. మరి ఆ డబ్బులు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు, మీరు తిరిగి మళ్ళీ బ్యాంకులో వేసుకొని మళ్ళీ వేరే డబ్బు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆయన చెప్పేది మరి ఇప్పుడు మరి ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కదండి, పరిధులు ఉన్నాయి. అకౌంట్లో వేసుకోవడానికి 16 లక్షలు 20 లక్షలు ఆ రేంజ్ లో వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చండి. దానికి ఎంత మొత్తం అనే దాంట్లో లిమిటే లేదు, ఎంతైనా వేసుకోవచ్చు. అక్కడ ట్యాక్స్ ఏమైనా అప్లై అవుద్దా? ఆయన మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అప్లై అవుతాయి ఆయన కనుక. బట్ ఈయన ఆల్రెడీ ఆయన స్వజాత్యం సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు, అది ఆల్రెడీ బ్యాంకులో వేసి మళ్ళీ తీసుకున్నది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆయనకి. ఓన్లీ థింగ్ ట్యాక్స్ పరిధిలోకి ఆయన కనుక వచ్చినట్లయితే, ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి ఆ బ్రాకెట్ 10 lakhs అబోవ్ ఇన్కమ్ దాటి ఉన్నట్లయితే అది అంతేగాని బ్యాంకులో వేసుకున్నందువల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదు. మరో కాల్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి సార్. నాగార్జున గారు చెప్పండి. సార్ నేను సూలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఇప్పుడు మాది చిన్న వ్యాపారం సార్. డైలీ వైజ్ గా ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవి అమ్ముతా ఉంటాం సార్. కస్టమర్లు వస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి సార్ మేము? ఇప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి ఆ 500-1000 రూపాయల నోట్లు తీసుకోవద్దు. వాళ్ళు కూడా రేపటి నుంచి అది ఎవరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్యాంకులకి వెళ్ళి మామూలు డబ్బులు తెచ్చుకుంటారు. ఇవాళ నుంచి నిన్నటి నుంచే ఇవాళ నుంచి కానీ మరుక్షణం నుంచి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా 500-1000 రూపాయల నోట్లు తీసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంతకుముందు మనకి 2-3 మాట్లాడటం జరిగింది. పెళ్లి కోసమనో ఇంకో దానికోసమనో ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి 16 లక్షల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు సామాన్యంగా లక్షలు ఖర్చు పెడుతున్నారు పెళ్లి అంటే. వాళ్ళకి కనీస అవసరాలు ఇప్పుడు క్యాటరింగ్ కానివ్వండి, టెంట్ హౌస్ కానివ్వండి, సాధారణ డబ్బుల రూపాయనే ఇవ్వాలి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి విషయాలు ఏమన్నా చేయాలి అంటే ఇబ్బందులే. మరి దానికి ప్రభుత్వం ఏం చేయలేదు కూడా ప్రస్తుతానికి. ఎందుకంటే ఇంత పెద్ద చర్య చేపట్టినప్పుడు కొంత అసౌకర్యం తప్పదు ఇమీడియట్ గా. మరో కలర్ వసీం కడప నుంచి ఉన్నారు. వసీం చెప్పండి. సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను ఒక ఇండియాకు వచ్చిన్నాను. ఏంటంటే నా శాలరీడ్ అమౌంట్ ఒక 1.5 lakh నిన్ననే నేను విత్డ్రా చేశాను సార్ SBI లోంచి. NRI అకౌంట్ నాది. ఓకే. వేరే అకౌంట్ ఏది లేదండి నాకు. సో నేను ఎలా క్లెయిమ్ చేయాలా? ఆ అమౌంట్ మళ్ళీ మీరు ఆల్రెడీ అకౌంట్ లోంచి డ్రా చేశారు NRI అకౌంట్ లో, మళ్ళీ మీరు తిరిగి ఆ అకౌంట్ లోనే జమ చేయొచ్చు, మీకేం ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఆథరైజ్ ట్రాన్సాక్షన్ మీది, మీరు ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే బ్యాంకులోంచి తీసుకుని లేదంటే ఆస్తులు అమ్ముకుని దానికి ప్రాపర్ గా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేదు. అది అకౌంటెడ్ మనీ అయినట్లయితే ఏ ఇబ్బంది లేదు. చిన్న వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. ఓకే. అంటే ట్రాన్సాక్షన్ బ్యాంక్ గానీ లేకపోతే తెలిసి చేసిన ట్రాన్సాక్షన్ ఏదైనా మళ్ళీ వెంటనే ఆ ప్రూఫ్ చూపించి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ అకౌంట్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ లో కనిపిస్తుంటది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిలో మళ్ళీ తిరిగి డిపాజిట్ చేసినప్పుడు కూడా బ్యాంక్ అభ్యంతరం లేదు, బికాజ్ ఆయన అకౌంట్ లోనే వేసుకుంటున్నాడు కాబట్టి. ఓకే. మనకు ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ నిర్ణయంతో? మనకి ఫలితాలు కొంత బ్లాక్ మనీని కట్టేలు చేయడానికి, అన్అకౌంటెడ్ మనీని కట్టేలు చేయడానికి, తర్వాత పన్ను కట్టకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసే వాళ్ళ మీద కూడా ఇది ప్రభావం ఉంటుంది. మళ్ళీ పన్ను వసూలు చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. ఓకే. మనకు ప్రధానంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫర్దర్ గా మనకి ఎలక్షనల్ టైంలోనే ఎక్కువ బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఓటర్స్ మభ్య పెట్టడం అన్ని జరుగుతూ ఉంటాయి.
అక్కడ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు ఈ నిర్ణయం? ఇది పెద్ద ప్రభావం ఉంటుందండి. ఎలక్షన్స్ లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అన్అకౌంటెడ్ మనీని ఖర్చు పెట్టే వాళ్ళ మీద ఇది చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. ఓకే, అంటే అప్పటికి వీళ్ళు అంటే మనకి ఏపీలో అయితే ఎలక్షన్లు చేయడానికి టైం ఉంది, అప్పటికి మళ్ళీ వాళ్ళు దీనికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేసుకుని అప్పుడు కూడా చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఇంకా సమయం పట్టుద్ది, చాలా సమయం పట్టుద్ది. మళ్ళీ కొత్త అందుకనే దానికి నానో చిప్ పెట్టారు. ఈ 2,500 రూపాయల నోట్లు ఏదైతే వస్తున్నాయో అది భూమి లోపల ఎంత దూరంలో పెట్టినా, ఎన్నో మీటర్ల లోతు పెట్టినా కూడా ఆ సంకేతాలు వస్తాయి, సముద్రంలో పెట్టినా సంకేతాలు వస్తాయట. కాబట్టి అది చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి అది ఎక్కడున్నా సరే సిగ్నల్స్ పంపిస్తుంది, నల్ల డబ్బుని ఈజీగా పట్టేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెప్పినట్టు రేపటి నుంచి మనకి అందుబాటులోకి వస్తుంది 500, 2,000, 1000 మళ్ళీ ఇంకా మిగిలిన ఏమన్నా డినామినేషన్? ఇంకా 1000 డినామినేషన్ ఇప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఏం చేయలేదండి. 500, 2,000 రూపాయలు మాకు తీసుకొస్తుంది, పెద్ద ఎత్తున 100 రూపాయల నోట్లు తీసుకొస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. కస్టమర్స్ కూడా చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. మొత్తం మీద ఈ రోజు రేపు కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ రేపటి నుంచి బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. మన దగ్గర ఉన్న డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుని మనకు కావాల్సిన కొత్త నోట్లు కావాలంటే కొత్త నోట్లు తీసుకోవచ్చు. మన దగ్గర ఎంత ఎక్కువ అమౌంట్ ఉన్నప్పటికీ మన బ్యాంకులో మన అకౌంట్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదని రవీంద్రనాథ్ గారు చెప్తున్నారు. రేపటి నుంచి అన్ని పరిస్థితులు సక్రమంగా ఉంటాయి, ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇది ఇవాళ డిస్కషన్. నమస్తే.